ఇవాళ పిచ్చ ప్రొడక్టివ్ డే. ఐ థింక్ ఇంత ప్రొడక్టివ్గా ఉండి ఎన్ని రోజులు అయిపోయిందో ఐ డోంట్ రిమెంబర్ ఆల్సో. నిన్న వచ్చాం మనం హైదరాబాదు నైట్. నిన్న ఫుల్ టైర్డ్గా ఉండే నైట్ అయినా కానీ నైట్ వీడియో ఎడిట్ చేసి పడుకుందాం అనుకున్నా, కానీ అసలు హెడ్ఏక్ వచ్చేసిందండి బాగా. సో లైట్గా అవుట్లైన్ రాసి పడుకున్నా. ఎర్లీ మార్నింగ్ లేసా స్క్రిప్ట్ అంతా రాసా. అంటే స్క్రిప్ట్ అంటే ఆర్డర్లో చెప్పాలి కదా. ఇప్పుడు నాకు కొత్త ఈ ఫార్మాట్ ఐటనరీ ప్రిపేర్ చేయడం అన్నీ చేయడం అనేది. సో అంతా రాసి బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చి బండి సర్వీసింగ్కి ఇచ్చి వచ్చి వీడియో రికార్డ్ చేసి ఎడిట్ చేసా. మళ్ళీ దానికి షార్ట్ వీడియో రికార్డ్ చేసా, దాన్ని ఎడిట్ చేసా. ఇప్పుడు అయిపోయింది టైం. ఇప్పుడంతా 2:30 అయింది మధ్యాహ్నం. అండ్ ఇప్పుడు మనకి సాయంత్రం ఒక ఈవెంట్ ఉంది, వెరీ ఇంట్రెస్టింగ్ ఈవెంట్, మైక్లెస్. అండ్ ఫస్ట్ టైం అటెండ్ అవుతున్నాం. మైక్లెస్ అంటే తెలుగు పాటలకి జాయిన్ చేయడం అనమాట. ఇప్పుడు ఒక ట్రావెల్ చేసినప్పుడు ఎట్లుంటుంది, ఒక 10 మంది 5-6 కలిసి కొన్ని మంచి క్యాంప్ ఫైర్ వేస్తారు, టెంట్ ముందు కూర్చొని పాటలు పాడతారు చూసారు, కోరస్ ఇచ్చుకుంటా అనుకుంటా. సేమ్ అట్లాగే, కాకపోతే ఇక్కడ ఒక క్లోజ్డ్ ఏరియాలో, శిల్పకళా వేదికలో ఒక 100 మంది 150 మంది కలిసి ఒక సెలెక్టెడ్ 10-15 పాటలకి జామ్ అవుతారనమాట. సారీ 100-150 కాదు, ఇంకొక 0 యాడ్ చేద్దాం. అక్షరాల 1000 నుండి 1500 మంది శిల్పకళా వేదిక లోపల తెలుగు పాటలకి జామ్ అవటం ఇవాళ మీరు చూస్తారు. దిస్ ఈజ్ మైక్లెస్ హైదరాబాద్. సో ఆ ఈవెంట్ ఆర్గనైజ్ మన ఫ్రెండే, ఆన్లైన్ ఫ్రెండ్. ఆ బ్రో మనని ఇన్వైట్ చేసింది అనమాట. వెళ్తున్నాం, రెడీ అవ్వాలి. 5 o'clock ఈవెంట్. సో ఈ లోపల రెడీ అవ్వాలి. బట్ ఐఎమ్ సో హ్యాపీ. చాలా రోజుల తర్వాత ఇంత ప్రొడక్టివ్గా. వద్దు చేస్తే పైకి ఎక్క మాకు ఇంకొంచెం పైకి ఎక్కామంటే అడ్డం పడతావు. సో డోంట్ డూ దట్. అక్కడ ఆగిపో ఇంకా. సో ఒకటే రోజు అంతూపోద్దు, స్లోగా కన్సిస్టెంట్గా ఉండే చాలమ్మా. ఓకే, అది పోయి రెడీ అవుదాం. అండ్ ఆల్సో బండి కూడా తెచ్చుకోవాలి, సర్వీసింగ్ ఇచ్చా అని చెప్పే కదా, అది కూడా తెచ్చుకోవాలి. సో తెచ్చుకొని ఈవెంట్కి వెళ్దాం. రెడీ అయిపోయాం. జస్ట్ మిస్ బండి 4 o'clock కావాలి, పోవాలి ఈవెంట్. కానీ భయ్య షర్ట్ వేసుకుని ఆడికి వెళ్ళాడు. బట్ వస్తున్నాడు. ఓకేనా, పర్లేదా? అంటే ఇంత పెద్ద బ్యాగ్ ఎందుకంటే వాళ్ళ నైట్ అవుట్ చేయబోతున్నాం కళ్యాణ్ బ్రోతో. అది మన మ్యూజిక్ ట్రిప్ అయ్యా. సో ఆ భయ్య కూడా వస్తున్నాడు వాళ్ళ ఈవెంట్కి. సో లెట్స్ సీ. జుట్టేంట్రా బాబు, జాస్తా జుట్టేంట్రా రే. వచ్చేసాం, గంట ముందు వచ్చాం, 1 hour ముందు. అండ్ ఐ విల్ ఇంట్రడ్యూస్ యూ. ఎవరు ఫోన్ మాట్లాడుతుంది, ఫుల్ బిజీగా ఉంది. షీ విత్ యాక్చువల్లీ హాయ్ ఇద్దరు హాయ్ బోలో. అండ్ షీజ్ విద్య, చెప్పే కదా. సో కొంచెం బిజీగా ఉంది ఇప్పుడు, తర్వాత హాయ్ బోలో. హలో నవీన్ బ్రో. ఈసారి కొంచెం లావేడు బిడ్డ, పోయినసారి పక్కసిపోయిన కోళ్ళకి డైట్. ఊరికి ముందు వచ్చాం. యాక్చువల్లీ అసలు నాకు కవర్ చేసే ఉద్దేశం లేదు ఈవెంట్, కానీ ఇక్కడికి వచ్చాక కొంచెం ఎందుకో ఎంత వైబ్ చూసి కొంచెం డాక్యుమెంట్ చేయబుద్దింది అనమాట. దిస్ ఇస్ నాట్ ఇంటెన్షనల్, అంతేనా? నా సింగింగ్ కెపాసిటీ. అయ్యో అదో యాక్చువల్లీ మన కళ్యాణ్ బ్రో యాజ్ యూజువల్ ఆల్వేస్ లేట్. ఎప్పుడు లాస్ట్ మినిట్ ట్రైన్ ఎక్కడాలు, ట్రైన్ మిస్ అవడాలు, బస్ మిస్ అవడాలు జరుగుతూ ఉంటాయి. ఇవాళ మరి భయ్య వస్తాడు చూడాలా. చాలా మంది ఉన్నారు బ్రో జనం. అండ్ హీఈస్ ముఖేష్. హాయ్. మనోడు FPV పైలట్, లైక్ ప్రొఫెషనల్ పైలట్, ఆ మామూలు పైలట్ కాదు. స్టిల్ లెర్నింగ్, దేర్ ఇస్ అ లాట్ టు లెర్న్. సో జాస్తి బ్రో వీడియో చూసిన తర్వాతే నేను నా కెరియర్ స్టార్ట్ అయింది. సో ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ FPV, సినిమాటోగ్రఫీ అండ్ ఎవ్రీథింగ్. బట్ 9 to 5 కెరియర్ని స్విచ్ అవ్వడానికి ఆఫ్టర్ ఐ సా యువర్ వీడియో వదిలేసా అని. అది ఈజ్ మై ఫస్ట్ వీడియో. ఐఎమ్ వాచింగ్ యువర్స్ ఆన్ మై బిగ్ స్క్రీన్. ఆ తర్వాత ఐ వర్క్ ఫర్ 1 year, దెన్ ఐ గాట్ ఎ జాబ్ ఇన్ సినిమాటోగ్రఫీ. బ్రో సెక్సీ బ్రో, సెక్సీ. యా గుడ్.
బై ద వే జాబ్ వదలటం అంటే తనకు ఆల్రెడీ కెరీర్ సెట్ అయిన తర్వాత జాబ్ వదిలేడు, అంటే క్లారిటీ ఉన్న తర్వాత జాబ్ వదిలేడు. నాట్ లైక్ నాకు వీడియో చూసి డైరెక్ట్గా జాబ్ వదిలేసిన ఏం కాదు, అట్లా కాదు, అట్లాంటివి చేయమాకండి. I worked for 4 years on this side hustle గా. After that only I graduated టైంలో అంతా ఫ్రీలాన్సింగ్ చేసేవాడిని, స్క్రాచ్ నుంచి బిల్డ్ చేసి. ఆఫ్టర్ దట్ నేను ద బిగ్ డెసిషన్ తీసుకున్నా. ఇట్ ఈస్ హార్డ్ ఫర్ ఎవ్రీ వన్. నా ఫ్యామిలీ కూడా సపోర్ట్ చేయలేదు, బట్ స్టిల్ ఫర్ ఎవ్రీవన్ ఇస్ హార్డ్. నాకు కూడా హార్డే, బట్ ఇట్ డజంట్ లుక్ లైక్ దట్ ఫర్ అవుటర్ వరల్డ్. మొత్తం పచ్చబట్టు. అండ్ ఈస్ గణేష్ బ్రో. హాయ్, హలో. ఫ్రీ ఈవెంట్ టెన్షన్ ఇంకేముంటుంది. నేను మెరక్కి పార్ట్నర్ అండ్ ఐఎమ్ ద సింగర్, లీడ్ సింగర్ ఆఫ్ మెరక్కి. ఓకే ఓకే ఓకే. సో ఐ విల్ బి ఆన్ స్టేజ్ గివింగ్ క్యూస్. ఓకే ఓకే ఓకే. విద్యా, వాట్ ఈస్ హ్యాపెనింగ్ బిఫోర్ ప్రీ ఈవెంట్? 100 అవుతున్నాయి ఒకటేసారి. మన వాళ్ళని యూజువల్లీ 4 o'clock రమ్మంటే ఎన్నింటికి వస్తారు? 5:30కి వస్తారు. అట్లాంటిది 5 o'clock రమ్మంటే 4 o'clock వచ్చిన జనాలు కూడా ఉన్నారు. సో కొంచెం టెన్షన్ ఉన్నా. నేను నోట్స్ రాసుకుంటున్నాను. యూజువల్లీ నేను ఏమి రాయను, బట్ ఈసారి మనకి స్పాన్సర్స్ ఉన్నారు కాబట్టి ఐ కెనాట్ లైక్ సే వాట్ ఎవర్ ఐ వాంట్ కదా, వాళ్ళ పేర్లు అవన్నీ కరెక్ట్ రావాలి కాబట్టి I ensuring I'm writing all of that. But usually my class ki I don't have a script. Tochindi chepta. Hi, I'm Niharika and మాది ఐఫ్లై స్టేషన్ అనే ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ. ఈసారి మెరకీ బ్యాండ్ తోటి మేము టైఅప్ అయ్యి మైక్లెస్ విత్ మెరకీ అనే ఈ వండర్ఫుల్ షో మేము ఆర్గనైజ్ చేస్తున్నాము. మీలో ఎంతోమంది ఇంట్రెస్ట్ చూపించారు అండ్ ఆల్రెడీ చాలామంది వచ్చి కూర్చున్నారు. వీఆర్ వెరీ థ్రిల్డ్ అండ్ ఎక్సైటెడ్. హోప్ఫుల్లీ ఈసారి కూడా ప్రతిసారి లాగానే మైక్లెస్ విత్ మెరకీ విల్ బీ అ బ్లాస్ట్ అండ్ మీరు అందరూ ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాం. అండ్ పోయినసారి లైక్ హౌ మెనీ పీపుల్ అటెండ్ లాస్ట్ టైం సత్యసాయి నిగమాగమంలో వీళ్ళు చేసినప్పుడు దే వర్ అరౌండ్ 1000 పీపుల్. అంటే ఇట్స్ బీన్ అలా గ్రో అవుతూ వచ్చిందనమాట. ఇట్ స్టార్టెడ్ విత్ 200-250. నౌ వీఆర్ ఎక్స్పెక్టింగ్ అరౌండ్ 1500 మంది దాకా వస్తారు ఇవాళ. 1500. ఇంకా రాస్తానే ఉంది పాపం. లిస్ట్లు ఇప్పుడు లిస్ట్ హర్ట్ అయిపోతారు కదా. ఓకే, రెడీ విద్యా. పేషెంట్స్ అర్లీ రమ్మంటే మీరు ఇంత అర్లీ వచ్చేస్తారు అనుకోలేదు. వచ్చేస్తాం. సో ఇవాళ మైక్లెస్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ స్పెషల్ బికాజ్ గణేష్ వెళ్ళి ఏదో రోజు శిల్పకళ వేదికలో చేస్తాము అని. కాన్సెప్ట్ చాలా సింపుల్ అండి. మన విద్యా అండ్ గణేష్ బ్రో స్టేజ్ మీద ఉంటారు, బ్యాండ్ వాళ్ళ వెనకాల ఉంటుంది, ఆడియన్స్ చేతిలో అంటే మన చేతిలో లిరిక్స్ ఉంటాయి. మా మైక్లెస్ బ్యాచ్ స్టార్ట్ చేస్తారు, మీరు జస్ట్ ఫాలో అయిపోండి. 1 2 3 4 కమ్మని. కాన్సెప్ట్ అర్థమైంది కదా. సో బేసికలీ తెలుగు పాటలు గట్టిగా గుంపుల్లో పాడతాం అనమాట ఆడికెళ్ళి. ఐ థింక్ దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ వే అండ్ బెస్ట్ వే టు స్పెండ్ అవర్ టైమ్ అండ్ ఈవినింగ్ విత్ మన పేరెంట్స్తో, ఫ్రెండ్స్తో, గ్రాండ్ పేరెంట్స్తో, పిల్లలతో, యూ నేమ్ ఇట్. అండ్ ఇక్కడ ఏజ్తో సంబంధం లేదు, జెండర్తో సంబంధం లేదు, నథింగ్. ఈవెన్ మీరు ఇక్కడికి సోలోగా వచ్చిన స్ట్రేంజర్స్తో వైబ్ అవ్వచ్చు. ఇదంతా ప్రేమేనా, ఎన్నో వింతలు చూస్తున్నా. హరే 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 కడుపు నిండిపోయింది మా క్రౌడ్ని చూసి. లిటరల్లీ లైక్ చిన్న పిల్లల దగ్గర నుండి మిడిల్ ఏజ్ వాళ్ళు,
యంగ్ వాళ్ళు, ఎస్పెషల్లీ పెద్దవాళ్ళు, గ్రాండ్ పేరెంట్స్, బా చూడటానికి ఎంత బాగుంది తెలుసా. అండ్ జస్ట్ ఇమాజిన్ శిల్పకళా వేదిక మొత్తం నిండిపోయి 1500 మంది ఒకటే పాటకి అందరూ సీట్ల ముందు నుంచొని డ్యాన్స్ చేస్తే ఎట్లా ఉంటుంది. అండ్ మీరు స్క్రీన్ మీద చూసేది ఓన్లీ 50% మాత్రమే. లైక్ ఇట్ ఈస్ సో మచ్ దాన్ వాచింగ్ ఎ వీడియో. तुझे 1000 बार पिलिचिना कदा क्या करें खुदा हो పర్ఫార్మెన్స్ చూసా ఇప్పుడు వెంకటేష్ యాక్ట్ చేసి ఎట్లుండే. దిస్ ఈజ్ మైక్లిస్ ఎక్స్పీరియన్స్ ఇన్ హైదరాబాద్. వెరీ సూన్ మళ్ళీ జరగబోతుంది. అది ఎక్కడ జరుగుద్ది, ఎలా జరుగుద్ది, ఏం జరుగుద్ది అనేది మీరు వాళ్ళ అఫీషియల్ ఇన్స్టాగ్రామ్తో వెళ్ళి ఫాలో కొడితే మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి అనమాట. నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, వెళ్ళి చూడండి. కుదిరితే తప్పకుండా రండి. నెక్స్ట్ మంత్లో జరగచ్చు మోస్ట్ లైక్లీ, యాజ్ పర్ ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ విద్య. అండ్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, ఇదేమి పెయిడ్ ప్రమోషన్ కాదు, ఇది ఏ కైండ్ ఆఫ్ ప్రమోషన్ కాదు. దిస్ ఇస్ కమింగ్ ఫ్రమ్ మై హార్ట్. ఐ మీన్ తెలుగులో ఇట్లాంటి ఒక కల్చర్, ఇట్లాంటి ఒక కమ్యూనిటీ, యూనో ప్యూర్, వేర్ యూ పాస్ రియల్ ఎనర్జీ, రియల్ వైబ్స్ చాలా చాలా తక్కువ, చాలా తక్కువ. ఇట్స్ ప్యూర్ బ్లెస్ బ్రో. ఐ మీన్ మనం ఇక్కడ ఎంజాయ్ చేయడంతో పాటు ఐ థింక్ వీ గో బ్యాక్ టు మెమరీస్. మనం తెలుగు పాటలు పాడుకుంటా, అండ్ ప్రతిసారి సేమ్ పాటలు ఉండవు, పాటలు మారుతాయి. అండ్ ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే వీళ్ళు హైదరాబాద్తో పాటు వెరీ సూన్ వేరే సిటీస్లో కూడా బ్యాండ్ మిరాకి మైక్లెస్ ఎక్స్పీరియన్స్ని ఆర్గనైజ్ చేయబోతున్నారు. దే ఆర్ ప్లానింగ్ టు ఇట్. కానీ వాళ్ళకి నమ్మకం కావాలి. అంటే ఆడికి వస్తే జనాలు వస్తారు, మీరు చూస్తారు, మీరు అటెండ్ అవుతారని మీకు అర్థమైంది అనుకుంటున్నాను మీకు. సో అండ్ ప్లీజ్ లెట్ దెమ్ నో అండ్ లెట్ మీ నో మీకు ఎలా అనిపించింది, వాట్ ఈజ్ యువర్ టేక్ ఆన్ దిస్, అండ్ మీరు అటెండ్ అవుతారా లేదా అని. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. క్రేజీ థ్యాంక్ యూ. చంపేశారు ఈవెంట్, ఇలాగే చేయాలి ఇంకా చాలా ఈవెంట్లు. రేపు మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, స్టే సేఫ్. మళ్ళీ 2 నెలల తర్వాత మళ్ళీ సాంగ్ సార్ మామిడి పాడతాడు.